యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం జరిగింది. ఒకే రోజు 3 యుద్ధ విమానాలను అది కోల్పోయింది. కువైట్ ఫ్రెండ్లీ ఫైర్ లో పొరపాటుగా యుద్ధ విమానాలు కూలిపోయినట్టు అమెరికా ప్రకటించింది. కానీ ఇరాన్ మాత్రం తామే ఆ యుద్ధ విమానాలను కూల్చినట్టు ప్రకటించుకుంది. ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు ఊహించని విధంగా షాక్ తగిలింది. ఒకేసారి పలు అమెరికా యుద్ధ విమానాలు కుప్పకూలడం సంచలనం రేపుతోంది. అమెరికా యుద్ధ విమానాలు కూలిపోవడంపై భిన్న రకాల వాదనలు తెరపైకొస్తున్నాయి. కువైట్లో F-15 యుద్ధ విమానాలు కూలిపోవడంపై అమెరికా సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన విడుదల చేసింది. కువైట్లో ఫ్రెండ్లీ ఫైర్లో 3 F-15 యుద్ధ విమానాలు కోల్పోయినట్లు ప్రకటించింది. పైలట్లు సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డట్లు తెలిపింది. కువైట్ బలగాలు తమ విమానాలను పొరపాటుగా కూల్చేసినట్లు ప్రకటించింది. తమ పైలట్ల ప్రాణాలు కాపాడినందుకు కువైట్ రక్షణ శాఖకు అమెరికా ధన్యవాదాలు తెలిపింది. అయితే కువైట్ మాత్రం ఫ్రెండ్లీ ఫైర్ మాట ఎత్తలేదు. ఉదయం తమ దేశంలో చాలా అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయినట్లు తెలిపింది. పైలట్లను తాము కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. అమెరికా 3 F-15 యుద్ధ విమానాలు కోల్పోయినట్లు ప్రకటిస్తే కువైట్ మాత్రం చాలా విమానాలు అమెరికా కోల్పోయినట్లు తెలిపింది. ఇక ఇరాన్ వాదన ఈ రెండు దేశాలకు పూర్తిగా భిన్నంగా ఉంది. తమ మిసైళ్లు అమెరికా యుద్ధ విమానాలను కూల్చేశాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ వీడియో విడుదల చేసింది. ఒకే రోజు 3 యుద్ధ విమానాలు కోల్పోయినట్లు అమెరికా ఒప్పుకోవడం సంచలనం రేపింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాకు ఇంత మొత్తంలో నష్టం జరగడం ఇదే తొలిసారి. వాస్తవానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఇరాన్ నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. తాజాగా మళ్లీ ఖతార్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ డ్రోన్లు, రాకెట్లతో విరుచుకుపడింది. అయితే అమెరికా F-15 కూల్చివేతపై ఇప్పటికి కూడా క్లారిటీ రావడం లేదు. విమానాల కూల్చివేతపై అమెరికా ప్రకటన ఓ విధంగా ఉంటే కువైట్, ఇరాన్ స్పందన మరో రీతిలో ఉంది.